ఆగట్లేదు. కరెంటు ఛార్జీలు పెరిగితేనేమో జగన్ వలన, తగ్గితే నేను పెంచట్లేదు అని చెప్తారు. అలాగే ఇంతకుముందు జగన్ టైంలో పెరిగింది, అది జగన్ పాపమే, అప్పుడు చంద్రబాబు వల్ల కాదు. అది ఒక ప్రపంచం, మనం వింటుంటాం, నమ్మేవాడు ఉంటంత వరకు ఆ మోసం జరుగుతూనే ఉంటుంది, జరిగిపోతూనే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ పథకాలని ఒక రకంగా ఒప్పుకున్నారా? ఎందుకంటే 3 రోజుల పాటు సూర్యకర మీద బాగా ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే దీనికి లింక్ ముందు చెప్పింది ఏంటంటే కరెంటు బిల్లుల గురించి నేను ముందు హామీ ఇచ్చాను, కరెంటు బిల్లులు పెంచనని. అలాగే నేను పెంచలేదు, కానీ మధ్యలో పెరిగినవి మాత్రం అది గత ప్రభుత్వం పాపం, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని చెప్పడం. ఇంటింటికి అందరూ సూర్యగారు మాత్రం వేసుకోండి అని చెప్పి 2 రోజులు కూడా వరుసగా 2-3 రోజుల్లో అందరితో హామీ కూడా తీసుకున్నారు. సూర్యగారు ఇంటి పైన ఎవరైతే సోలార్ వేయించుకుంటారో అందరూ చేతులు ఎత్తండి అని. ఏంటి దీని వెనక వ్యూహం? ఏం లేదు, మనం ఇప్పుడు మనం చేతకాని దాన్ని జనం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనాలకి డబ్బులు, మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తాను, లేకపోతే అందరికీ సూపర్ 6 కింద లక్షాధికారులు చేస్తాను. P4 అన్నాం కాబట్టి దీన్ని మర్చిపోండి. P4 ఎవడో డబ్బులు సందాయిస్తాడు, మీరు తీసుకుని బాగుపడిపోండి, మీరు అందరు లక్షాధికారులు అయిపోయి నా పేరు చెప్పుకోండి. అట్లాగే ఇది అంతే. కరెంట్ ఛార్జీలు పెరుగుతూనే ఉంటాయి, పెరిగితే జగన్ని తిట్టుకోండి. అదే సందర్భంలో కరెంటు బిల్లులు తగ్గాలంటే సూర్యగారు, దానికి కూడా 2 లక్షలు 3 లక్షలు డబ్బులు కట్టాలి. కేంద్రం 70,000 80,000